మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో వేసుకోండి. ఇదే విధంగా అన్ని బజ్జీలను కూడా ఫుల్గా శనగపిండితో కవర్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. బజ్జీలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు రెండు వైపులా ఈవెన్గా వేగేటట్టు తిప్పుకుంటూ వేయించుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. వేడివేడిగా టేస్టీ పొటాటో బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇష్టమైన వాళ్ళు దీన్ని మధ్యలోకి కట్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, కారం, ఉప్పు వేసి మిక్స్ చేసుకుని స్టఫింగ్లా చేసుకుని సర్వ్ చేసుకోండి. పిల్లలు ఆనియన్ స్టఫ్తో తినరు కాబట్టి ఈ విధంగా టమాటా సాస్తో సర్వ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్